అండ్ చాలా సార్లు అలా జరిగింది కూడా. దయచేసి మలేషియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రషింగ్ ఏరియాలో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, చూసుకుంటా వెళ్ళండి. ఎందుకంటే కావాలని ఫోన్ పడేసి డబ్బులు కట్టమని అడుగుతున్నారు. చాలా మందికి అలా జరిగింది కూడా. చాలా మంది అలా డబ్బులు లేవంటే చాకు చూపిస్తుండ్రు, నైఫ్ చూపించి డబ్బులు లేకపోతే పొడి చేస్తా అనుకుంటా కూడా చెప్పారు. అలా జరిగింది, చాలా మంది దగ్గర జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ. మా ఫ్రెండ్ నేపాల్ అతను, పాపం వాడు ఒక్కడే బక్కగా ఉంటాడు, షాపింగ్ అని వెళ్ళాడంట. సో అక్కడ ఏం జరిగిందంటే కావాలని ఫోన్ పడేసింది, ఇలాగే సేమ్ సేమ్ ట్రిక్. కావాలని ఫోన్ పడేసి డబ్బులు ఇవ్వు, లేకపోతే రిపేర్ చేయించు, లేకపోతే నిన్ను చంపేస్తా అనుకుంటే బెదిరించారంట. నిన్ను చంపేస్తా అనుకుంటే బెదిరించారు. అప్పుడు ఏం చేశాడంటే వాడు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పాపం, డబ్బులు లేవు, ఏం లేవు. పక్కనే ఉన్న ఏటీఎంకి వెళ్ళి 300 డ్రా చేసి ఇచ్చేసి వచ్చేసిండట. చూసారా, చాలా ఘోరంగా స్కామింగ్ ఉంటుంది. ఎవరు కాదు, మొత్తం తమిళ వాళ్ళే ఉంటారు. ఈ కర్రెనా కొడుకులే అంత చేస్తారు, వేరే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇక గ్యాంగ్ స్టార్లు కానీ ఏందన్నా కానీ మొత్తం వాళ్ళే ఉంటారు, మొత్తం తమిళ వాళ్ళే. అట్లా ఉంటుంది, ఘోరంగా ఉంటుంది ఇక్కడ. ఒకరోజు అయితే నేను లాస్ట్ ఇయర్ లీవ్లో వచ్చేటప్పుడు అయితే షాపింగ్ చేద్దామని ఒక్కడే బైసికల్ మీద వెళ్తున్నాను. అక్కడ షాపింగ్ చేస్తున్నా, నాదంటూ నేను షాపింగ్ చేస్తూనే ఉన్నా అట్లా. సో నన్ను ఎవడు అక్కడ అబ్జర్వ్ చేస్తున్నాడు, మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి ఏం చేస్తున్నాడు వీడు, ఎప్పుడు వెళ్తానని ఎదురు చూస్తున్నాడు నా కోసం వాడు. అది నాకు తెలియదు. సో అట్లనే ఒక బ్యాగ్ కొనుక్కున్నాను, చిన్న బ్యాగ్. నా వీడియోలో మీరు చూసే ఉంటారు. ఆ బ్యాగ్ కొనుక్కొని వస్తున్నాను నేను. కొనుక్కుని వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే, వాడు వస్తున్నాడు బైక్ మీద, కొంచెం చీకటి పడిపోయింది. ఒక 7:30 అవుతుంది అనుకుంటాను, 7:30 అలా చీకటి పడిపోతుంది. నేను అలా వస్తున్నాను, వాడు బైక్ మీద వస్తున్నాడు. నన్ను చూసి బైక్ ఆపేస్తున్నాడు, లైట్ బంద్ చేస్తున్నాడు. అలా 2 సార్లు అలా దగ్గర వచ్చిండు. ఇక ఎవరు లేని దగ్గర వాడు ఏం చేస్తుంటే, నేను గల్లీలోకి వెళ్ళి ఎంటర్ అయ్యాను. సో అక్కడ వెళ్ళి రావాలంటే ఒక గల్లీ దాటాలి. సో ఆ గల్లీలో నేను ఎంటర్ కాగానే నా వెనకాల స్పీడ్గా వచ్చి వెనకాల నుంచి ఏం చేసిండంటే నా బ్యాగ్ ఇట్లా గుంజిండు. అప్పుడు నేను ఇక ఒకటేసారి అరుడుతాడు తేరి మాకి గట్టిగా అరుచుడుతోనే వాడు భయపడిపోయిండు. అట్లా గుంజి కొడుకుని పాడేస్తే పోయి గెట్టర్లో పోయి పడ్డాడు. పోయి గెటర్లో వాడు వాని బైక్ ఇద్దరు గెటర్లో పడ్డారు. అక్కడ నుంచి సైకిల్ టర్న్ చేసి స్పీడ్గా వచ్చేసి నా రూమ్కి అయితే ఇక ఎందుకంటే ఇక్కడ గెటర్లు చాలా పెద్దగా ఉంటాయి. మురికి కాలువలు చూసుకుంటే చాలా లోతులో ఉంటాయి, హైట్లో. ఇక్కడ కూడా ఉంది, చూపిస్తాను చూడండి. చూస్తున్నారా, మురికి కాలువ ఎంత కిందికి ఉందో. దీంట్లో పడితే వాడు బయటకు వెళ్తాడా? వేరే 3-4 వచ్చి వాడిని బైక్ని తీస్తే తప్ప వాడు బయటికి రాలేడు. సో అట్లా జరుగుతుందండి స్కామింగ్ అనేది ఘోరంగా. దోపిడి దొంగలు బాగా మలేషియాలో, మన ఇండియాలోనే కాదు, దోపిడి దొంగలు ఇక్కడ ఘోరంగా ఉన్నారు మలేషియాలో. సో అదే చెప్తున్నాను, ఎవరైనా మలేషియాలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎక్కడైనా ఫారెన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ జాగ్రత్తలో అస్సలు ఉండకండి. ఎక్కడి నుంచి ఏ నా కొడుకు అటాక్ చేస్తాడో తెలియదు. మనం నెలంతా కష్టపడి సంపాదిస్తే వాళ్ళు ఒకటే రోజు దోచుకుందాం అనుకుంటారు. సో జాగ్రత్తగా ఉండండి. అందరికీ ఇదే నా సజెషన్. ఎలా అనిపించిందో చెప్పండి. మీ లైఫ్లో కూడా అలాంటి సన్నివేశాలు ఎదుర్కొన్నారా మీరు? చెప్పండి, కామెంట్ అయితే పెట్టండి గైస్. ఓకేనా, ఉంటాను. ఈ వీడియో నేను మలేషియా నుంచి చేస్తున్నాను. మీ అందరికి తెలుసు నేను ఎవరో. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోస్ చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకుంటే చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. ఓకేనా గైస్, మరి ఉంటాను.